నెమతటి అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుండెగానిపల్లికి చెందిన చిన్నారి వర్షిత తల్లిదండ్రులకు సీఎంఆర్ఎఫ్ 10 లక్షల చెక్కును ప్రజావేదికలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అందజేశారు. వర్షిత వింత వ్యాధితో బాధపడుతూ ఎమ్మెల్యేను వర్షిత తల్లిదండ్రులు 4 రోజుల కింద కలిసి మెరుగైన వైద్యం కోసం ఆపన్న హస్తం అందించాలని వేడుకున్నారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీసుకుని వెళ్లి వివరించారు. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తక్షణమే సీఎంఆర్ఎఫ్ 10 లక్షల రూపాయలను మంజూరు చేశారు. వర్షిత ఆరోగ్యంగా తిరిగి వచ్చి ఆనందంగా ఆడుకుంటుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అడిగిన వెంటనే ప్రభుత్వం నుండి సహాయం అందించినందుకు సీఎం ఎమ్మెల్యేలకు వర్షిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. మా పేరు కోటేశ్వర, పాప పేరు వర్షిత, మా పేరు అనిత. సారు ఒకటి గమనించాలా, మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 3 రోజుల్లో అప్లికేషన్ ఇచ్చిన 3 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది శాంక్షన్ కావడము మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు పనితీరుని బట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆడ కాయలో ఎంత సీరియస్నెస్ గా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే స్పందించి, ఎమ్మెల్యే ఏ రకంగా స్పందించాడు అదే రీతిలో చంద్రబాబు నాయుడు కూడా స్పందించి వెంటనే 10 లక్షలు ఇవ్వడము నిజంగా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఎమ్మెల్యే గారు 10 లక్షలు అందించినారు. చంద్రబాబు నాయుడికి వందనాలు. 3 రోజులకి చెక్ వచ్చిందానికి మేము సంతోషపడుతున్నాము. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మొట్టమొదటిసారిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి. యేసు ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించాలి. అన్ని రకాలు కూడా క్రిస్మస్ అందరూ కూడా బాగా. అలాగే ఏదైతే ఉందో మనం గత వారంలో వీళ్ళు వచ్చి గుండెగానిపల్లి బ్రహ్మసముద్రం మండలానికి సంబంధించిన ఒక పాపను తీసుకొచ్చారు. ఆ పాప కడుపు అంతా బాగా ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుక్కోవడం జరిగింది. వెంటనే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధమైన ప్రాబ్లం ఉంది సార్, ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్